బేలి మండల కేంద్రంలో మార్కెట్ యార్డులు సోయా కొనుగోలు ఎమ్మెల్యే వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో సోయా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని ఏఎంసీ చైర్మన్ అన్నారు. ఇక సోయా ఎకరానికి 6.5 క్వింటాల్ చొప్పున కొనేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ దిగుబడి ఎకరానికి 9 నుంచి 10 క్వింటాల్ రావడంతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఎకరానికి 10 క్వింటాల్ కొనుగోలు చేసేలా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం పూర్తి పంటను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. సోయాబీన్ జైనత్ మార్కెట్ యార్డ్లో ఇనాగ్రేషన్ చేసుకున్నాం. బేలా మార్కెట్ యార్డ్లో ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఏదైతే 6 కుంటల 30 కిలోలని వచ్చిందో దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకపోయి సీనన్నతో మంత్రి దృష్టికి కూడా కలెక్టర్ దృష్టికి కూడా నేను 10 కుంటల దాకా చేస్తామని పోయినసారి ఎట్లయితే వేయించుకున్నాము అట్లా వేపిద్దామని మనం చేస్తున్న రైతులన్న ప్రతి గింజ మనం ఆగరపడద్దు, మంచిగా ఇది చేసి వెళ్తి పడద్దు. ప్రతి గింజ గవర్నమెంట్ కొనే బాధ్యత ఉంటుంది. తప్పకుండా మీ తరపు నుంచి మేము యాడికైనా కానీ దాన్ని సాధించేదాకా మేము మీ ఎంబడి ఉంటామని రైతన్నలకు పదే నమస్కారం తెలుపుకుంటే జైరామ్ జై భీమ్. కొనుగోలు కార్యక్రమం మొదలు కావడం జరిగింది. సో మనకి ఈసారి సోయాబీన్ పంట ఎకరానికి 9 నుండి 10 క్వింటల్ మధ్యలో వచ్చింది. సో మనము ఒక ఎకరం పేరు మీద 6.3 క్వింటల్స్ కొనుగోలు చేయడం జరుగుతుంది. మరియు మా క్లస్టర్ వైజ్ షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి అఫీషియల్గా ఒక 4 నుండి 5 రోజులలో మేము ప్రకటించడం జరుగుతున్నది. సో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సాధ్యమైనంత తొందరగా ఈ ప్రాసెస్ స్టార్ట్. ఈరోజు బేలా మండలంలో మరి చాలామంది రైతులు ఈరోజు ఈ సంవత్సరం సోయా పంట వేసుకోవడం జరిగింది. మరి అధిక వర్షాల వలన ఈ సంవత్సరం సోయా దిగుబడి చాలా వచ్చింది. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 6.5 క్వింటాలు ఎకరానికి కొంటా అంటున్నది. మరి ఒక్కొక్క రైతుకు కనీసం 9 నుంచి 10 క్వింటాల దిగుబడి వచ్చింది. మరి 3 నుంచి 4 క్వింటాల సోయాబీన్ మేము రైతులమందరం ఎక్కడ అమ్ముకోవాలా? మరి దానికోసం మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రైతుల పక్షాన క్వింటాలకు 12 క్వింటాలు ఎకరానికి 12 క్వింటాలు సోయాబీన్ కొనుగోలు చేయాలని